చాలా క్రిస్పీగా ఉన్నాయి, ఇష్టంగా తింటారు వీటిని. ముందుగా మనం వీటిని ఒక 3 ఆలుగడ్డలు తీసుకొని వాటిని పొట్టు చేసుకొని కొంచెం మంచిగా ఇలా పొడుగా ఇలా కట్ చేసుకోవాలి. మనం ఇలా పొడుగా సన్నగా ఇలా కట్ చేసుకొని మనం వాటిని ఒక బౌల్లో వేసుకొని కొంచెం హాట్ వాటర్లో వెయిట్ చేయాలి, బాగా ఉడకబెట్టేసేయాలి. మనము ఉడకబెట్టేశాక దాన్ని మనం ఇలా కార్న్ఫ్లోర్తోనే మనం కొంచెం దాన్ని చల్లాక వాటిని మనం ఆయిల్లో కొంచెం సేపు రోస్ట్ చేశాక రెడ్డిష్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేసేసి దాని తర్వాత ఇలా సర్వ్ చేసుకొని మనం ఇలా తీసుకున్న కారం, ఉప్పు, చాట్ మసాలా ఇలాంటి కొన్ని మసాలాతో వేసేసుకొని ఇలా చల్లేసుకొని తీస్తే టేస్టీగా ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు K2 న్యూస్ ఛానల్. నేను ఈరోజు ఫ్రెంచ్ ఫ్రైస్ చేయబోతున్నాను, అందరూ చూడండి. ముందుగా ఆలుగడ్డలు తీసుకోండి, వీటికి పీల్ తీయండి. బౌల్లో ఇవన్నీ కట్ చేసుకొని బౌల్లో వేసేసుకున్నాం. వీటిని కట్టినట్టు మనం కడుగేసుకోవాలి. ఇలా 2 times మనం కడుక్కోవాలి వీటిని క్లీన్గా. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసేది చేసుకోవాలి. మనం ఇలా ఒక 1 minute వెయిట్ చేయండి వాటర్ కోసం. మనకి ఇప్పుడు వాటర్ వేడయ్యాయి కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకోవాలి, అది కూడా పిండేసుకోవాలి. ఈ లెమన్ కూడా ఇందులో వేసేసేయండి. ఇప్పుడు మనకి వేడైపోయి ఇందులో వేసేసుకోండి. ఒక 4 to 5 minutes హై ఫ్లేమ్లో వెయిట్ చేసుకోవాలి మనం వీటిని. మనం ఇలా వేడవుతున్న సమయంలో మనం ఇలా ఫోర్క్తో ఇలా కొంచెం అతుక్కోకుండా చూసుకోవాలి వీటిని. మనం చూడండి, ఇలా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నా అలా కొంచెం స్లోగా అనాలి. మనకి ఇలా బౌల్లో ఇలా నురగలు వస్తున్నప్పుడే మనకు అర్థమైనట్టు ఇప్పుడు ఆలూస్ అనేవి మనకి ఉడుకుతున్నాయి. ఇలా బబుల్స్ వచ్చినట్టే మనకి తెలియడం ఆలు ఉడుకుతుంది. ఇంకొక 2 minutes ఇలా మనం చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి ఇలా స్టవ్ మీద పెట్టగానే ఎలా వచ్చిందో దీన్ని కొంచెం స్లిమ్లో వేసుకోవాలి. ఇంకా మనకి ఇవి రెడీ అయిపోయినట్టే. ఇంకా గంటతోని కొంచెం తీసుకొని మనం ఫ్యాన్ కింద పెట్టుకోవాలి. మనం ఇలా దీనిలో నుంచి ఇలా తీసేసుకున్నాక కొంచెం సేపు ఆరబెట్టేసాలి. మనం ఒక టిష్యూ పేపర్ మీద పెట్టేసి కొంచెం సేపు ఒక 5 minutes గాలికి ఆరిపోవాలి, ఫ్యాన్ గాలికి. మనం వీటి మీద కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇలా మనం స్లోగా మిక్స్ చేసుకోవాలి దీన్ని. ఇలా మనం చేస్తే చాలా క్రిస్పీగా వస్తాయి మన ఆలూ చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్. మనం ఆయిల్లో వేయించుకోవాలి. ఇలా చూసారు కదా, ఇక్కడ మనకు ఆయిల్కి వేడైన తర్వాత ఒకటి వేసి చూద్దాం. ఇలా మనం కొన్ని వేసేసుకోవాలి స్లోగా. స్లోగా మనం ఇలా కొంచెం స్ప్రెడ్ చేస్తూ ఇలా చేసుకోవాలి. మనం ఇలా ఫస్ట్ కొంచెం లైట్గానే వేయించుకోవాలి. ఇలా మనం రెడ్ కలర్లో వచ్చేలాగా బాయిల్ చేసుకోవాలి, వేయించేసుకోవాలి. మనం ఇలా కొంచెం సాల్ట్, కారం, గరం మసాలా లాంటి ఎలా ఉంటే అలా వేసేసుకొని
వేడి మీద చల్లేసుకొని ఇలా వేసేయాలి. చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఇది ట్రై చేయాలని కోరుతున్నాము. చాలా క్రిస్పీగా ఉన్నాయి, ఇష్టంగా తింటారు వీటిని. ముందుగా మనం వీటిని ఒక 3 ఆలుగడ్డలు తీసుకొని వాటిని పొట్టు చేసుకొని కొంచెం మంచిగా ఇలా పొడుగా ఇలా కట్ చేసుకోవాలి. మనం ఇలా పొడుగా సన్నగా ఇలా కట్ చేసుకొని మనం వాటిని ఒక బౌల్లో వేసుకొని కొంచెం హాట్ వాటర్లో వెయిట్ చేయాలి, బాగా ఉడకబెట్టేసేయాలి. ఉడకబెట్టేశాక దాన్ని మనం ఇలా కార్న్ఫ్లోర్తోనే మనం కొంచెం దాన్ని చల్లేసేయాలి. చల్లాక వాటిని మనం ఆయిల్లో కొంచెం సేపు రోస్ట్ చేశాక రెడ్డిష్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేసేసి దాని తర్వాతకి ఇలా సర్వ్ చేసుకొని మనం ఇలా తీసుకున్న కారం, ఉప్పు, చాట్ మసాలా ఇలాంటి కొన్ని మసాలాతో వేసేసుకొని ఇలా చల్లేసుకొని తీస్తే టేస్టీగా ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. మనం రెస్టారెంట్లో చేసుకోకుండా మనం ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు. మనం చాలా రుచిగా టేస్టీగా తినొచ్చు. మనం ఇంట్లో చేసుకొని చాలా క్రిస్పీగా.